వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని, గోమాతను మనమందరం కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతరం జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలి అని అన్నారు. గౌరవనీయులు శ్రీ గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. జై శ్రీరామ్. ఈరోజు రథసప్తమి సందర్భంగా మన పెద్దాపురంలో ఉన్నటువంటి పాండవుల మెట్ట దగ్గర జగన్పేట వాస్తవ్యులు జిల్లా హిందూ ధర్మ అధ్యక్షుడైనటువంటి శ్రీ సేవారత్న అవార్డు గ్రహీత పాలచెర్ల నాగేంద్ర చౌదరి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, ఇవాళ సేవా కార్యక్రమం, అలాగే గో సేవ, ఎంతోమంది సేవా భావన కలిగిన వ్యక్తులతో ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు చేకూర్చుకున్నటువంటి వ్యక్తి నాగేంద్ర చౌదరి గారు. ఇలా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ స్పందించి ఎన్నో అనాథ ప్రేత సంస్కారాలు, గో సంరక్షణ, ఇలా 1, 2 అని మనం నోటితో చెప్పలేం. ఆయన సేవలు అనంతం, అద్వైతం. కాబట్టి ద్వారా మనందరి తరఫున కూడా ఆ ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణమూర్తి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన వెనకున్న మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఆయన ద్వారా కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता के, भारत माता के, भारत माता के, वंदे वंदे वंदे।